మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మన మన ఇండియన్ మార్కెట్ కన్జ్యూమర్ బేస్డ్ మార్కెట్ కాబట్టి, ప్లస్ రీటైల్ సెక్టర్స్ లో ఉన్నటువంటి మూమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మనం కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో సిమెంట్ అండ్ ఐరన్ సంబంధించిన దాంట్లో టాటా స్టీల్ చాలా మంచి ప్రైస్ లో మనకి ఇయర్ మనకి ₹100 దగ్గర నుంచి మనకి దీన్ని ఎక్వైర్ చేయడం మనం మొదలు పెట్టాం. ₹136 ప్రజెంట్ నడుస్తుంది. ఇది మనకి చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి సెక్టార్ సంబంధించింది టాటా స్టీల్. ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో మేజర్ రోల్ పోషిస్తున్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో టాటా స్టీల్ లాంటి దాంట్లో మనకి ఒక ట్రస్టెడ్ గా మనం సిప్ మోడల్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఆల్రెడీ ఏసీసీ, అంబుజా వాటితో పాటుగా అల్ట్రాటెక్ సిమెంట్ అయితే మాత్రం నెంబర్ 1 రేంజ్ లో మనకి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇది కొంచెం స్టాక్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ₹10,000 అన్నట్టుగా మనకి ఒక 9,000 నుంచి 10,000 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ తో కాకుండా మనకి పర్సెంటేజ్ తో చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే స్మాలర్ ప్రైస్ ట్రాక్ లో కావాలనుకున్నప్పుడు ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ సెక్టార్ లో కూడా మనం అద్భుతమైన లాభాలు తీయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. రైట్. ఇక హౌసింగ్కి సంబంధించి కూడా కాలర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. వాళ్ళు ఎలా ఉండబోతోంది హౌసింగ్ సెక్టర్? హౌసింగ్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్న కూడా మనం రికమెండ్ చేసుకున్నాము. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అదేవిధంగా మనకి ఫైనాన్స్ సంబంధించినట్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, కెన్ హోమ్ ఫైనాన్స్, ఈ రెండు కూడా మనకి ఇండియా బుల్స్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రతి ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి. హౌసింగ్ సెక్టర్ సంబంధించిన దాంట్లో బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ లో సంబంధించినట్లు కెన్ హోమ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ దానికి సంబంధించింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా హెచ్డిఎఫ్సిలో మెర్జ్ అయిపోయింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా దీనికి సంబంధించిన దాంట్లో మేజర్ పోర్షనే లీడ్ చేస్తూ ఉంటుంది. అది బ్యాంకింగ్ అండ్ హౌసింగ్ దాంట్లో సంబంధించి. ఎల్ఐసి హౌసింగ్ అయితే ఈ ఇయర్ కొంచెం ఎందుకంటే చాలా రోజులు కన్సాలిడేషన్ గా ఉన్నది, అది ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రోజు కూడా మనం ఎల్ఐసి హౌసింగ్ ని మనం రికమెండ్ చేయడం జరిగింది. అది దాంట్లో ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి స్టాక్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది కూడా. రైట్. మూర్తినాయుడు గారు, అంటే ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఒక కాలర్ నుంచి వచ్చింది, జస్ట్ వాంటెడ్ టు షేర్. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అవుతుందో తెలియదు. చైనాలో దాదాపు 75 లక్షల ఇళ్ళు వేకెంట్గా ఉన్నాయి. చాలా నగరాలు గోస్ట్ సిటీలుగా ఉన్నాయి. భయంకరమైన ఆఫర్స్ ఇస్తున్నారు అక్కడ. అంటే మీరు ఇల్లు తీసుకుంటే మీకు గోల్డ్ ఇస్తాం, ఇంకా రకరకాల ఆఫర్స్. దాని ఇంపాక్ట్ ఏమన్నా మనకి ఇక్కడ వచ్చి పడుతుందా? ఇక్కడ కూడా అటువంటి మాంద్యం ఏమన్నా ఉందా? అంటే కాలర్ రాయటం కూడా, మెయిల్ రాయటం కూడా ఎలా రాస్తున్నారంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అవుతుందేమో, బట్ స్టిల్ ఒక డౌట్ ఉంది అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా మనకని? లేదు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఏమైనా లాక్డౌన్స్ జరిగితే తప్ప దాని ఎకానమీ విషయంలో మన ఎకానమీ విషయంలో దానికి కంపేర్ చేయడానికి ఏమీ అవకాశం ఉండదు. అక్కడ హౌసింగ్ దానికి సంబంధించిన అక్కడ సాచురేషన్ కానీ అక్కడ ఏదైనా ఉంటే ఆ వేకేటెడ్ గా ఉంటే హౌస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ప్రైస్ తగ్గచ్చేమో తప్ప మనకి దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గా ఉన్న వస్తువులు తయారు చేయడంలో కానీ అక్కడ లాక్డౌన్స్ కానీ ఉంటే ఇక్కడ ఎఫెక్ట్ ఇచ్చే చాలా ఆర్గనైజేషన్స్ లో కొంచెం వెనకబడే అవకాశం ఉండి మన ఆర్థిక వ్యవస్థ ఏదైనా కొంచెం కుదేలే అవకాశం ఉంది తప్ప హౌసింగ్ దానికి సంబంధించిన దాంట్లో మన దానికి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ యూ బీన్ సజెస్టింగ్ డాక్టర్ రెడ్డీస్కి సంబంధించి అలాగే Q3లో వాళ్ళు 1379 crores వాళ్ళు లాభం సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన దాంట్లో సన్ ఫార్మా తర్వాత మనం చెప్పుకోదగ్గ కంపెనీస్ లో ఫార్మా కంపెనీస్ లో చూసుకున్నట్టయితే ఏదైతే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఒకే కోవలోకి వస్తే సన్ ఫార్మా మాత్రం కొంచెం క్యాపిటలైజేషన్ లో కానీ ఇది కానీ కొంచెం ముందుండే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే రెడ్డీస్ కూడా మనకి ఏపీ అండ్ తెలంగాణ బేస్డ్ లో ఉన్నటువంటి కంపెనీ ప్లస్ ఇండియా వైడ్ కూడా చాలా హై